హాయ్ ఫ్రెండ్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో, సంక్రాంతి పండగంటే తెలిసిందే. ఇంక సినిమా థియేటర్లు, సినిమాలు, కోడి పందాలు, ఓహ్ మై గాడ్! సొంతూరులో చేసే రచ్చలు, పాత ఫ్రెండ్స్‌ని కలవటం ఇయన్నీ ఉంటాయి. ఈరోజు 'అనగనగా ఒక రోజు'కో రిలీజ్ అవుతుంది. 'అనగనగా ఒక రోజు' 10:30కి టికెట్స్ బుక్ చేశా నేను. సినిమా చూసిన వెంటనే అంటే ఇంకొక గంటలో ఉంది. 10:30కి అయిపోంగానే ఆ మూవీ రివ్యూ కూడా ఇస్తాను. అయితే ఈ పర్టిక్యులర్ వీడియో మనకి ఫ్యాన్స్ వార్స్ గురించి తెలిసిందే. మనం తెలుగు అనుకుంటాం గానీ, తెలుగుకి మించి ఫ్యాన్ వార్స్ తమిళ్‌లో జరుగుతాయి. మామూలుగా విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ అయితే ఇంక చెప్పబల్లే. అయితే ఈ కొత్త వివాదం, కొత్త ఫ్యాన్ వార్ విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ శివకార్తికేయన్ ఫ్యాన్స్. అంటే ఈళ్ళిద్దరిలో ఏ రకంగా చూసుకున్నా ఒక స్టార్‌డమ్ పరంగా గాని, దేని పరంగా చూసుకున్నా విజయ్ చాలా ముందంజలో ఉంటాడు. బట్ అటువంటప్పుడు ఈళ్ళిద్దరికి ఏందా పోటీ అనుకుంటే అదే స్టోరీ. సో, ఈ స్టోరీలోకెళ్ళే ముందు మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. మీ సబ్‌స్క్రిప్షన్ అనేది చాలా ముఖ్యం. అలానే వీడియో నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి. యెస్. విషయం ఏందంటే ఈ సంక్రాంతి సందర్భంగా 2 సినిమాలు రిలీజ్ అవ్వాల్సున్నాయి. ఏవి? ఒకటి 'పరాశక్తి', 2 'జననాయకన్'. 'జననాయకన్' ఏమో తలపతి విజయ్‌ది. సో, అలానే శివకార్తికేయన్ యాక్ట్ చేసిన మూవీ 'పరాశక్తి'. దానికి డైరెక్టర్ వచ్చి సుధా కొంగర ప్రసాద్. సో, అయితే ఈ రెంటికి సెన్సార్ కట్స్ పడ్డాయి. దీనికి ఒక 20 సెన్సార్ కట్స్ పడ్డాయి. దేనికి 'పరాశక్తికి'. 'జననాయకన్'కైతే చాలా సెన్సార్ కట్స్ పడ్డాయి. మళ్ళా సెన్సార్ కట్స్ అయిపోయాక మళ్ళా సబ్మిట్ చేసినా, మళ్ళా ఆ సెన్సార్ బోర్డ్‌లో ఒకరు సో, ఇంకా కొన్ని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇంకా కొన్ని తీసేయాల్సిన అంశాలున్నాయని చెప్పి మళ్ళా ఇది చేస్తే, వాళ్ళు వెంటనే అప్పీల్ చేశారు. వెంటనే అప్పీల్ చేసినా గాని ఆహ్ తీర్పుపై స్టే విధించారు. రేపు ఇంకా 19 దాకా వెయిట్ చేయాల్సిందే. ఏది 'జననాయకన్' సినిమాపై. అయితే 'పరాశక్తి' సినిమాకేంటంటే ఆ కట్లు పోను. ఆ కట్లన్నీ వాళ్ళేది సజెస్ట్ చేశారో ఆ కట్లు వాళ్ళు తీసేయటము. తీసేసాక విడుదలకు ఒక 4 గంటల ముందు సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయింది. ప్రెజెంట్ రన్ అవుతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఈ 'పరాశక్తి' మూవీ గురించి విజయ్ ఫ్యాన్స్ అంటే మా హీరో ఫ్యాన్స్ తన సినిమా రిలీజ్ గాకుండా వీళ్ళ సినిమా రిలీజ్ అవ్వటం మీద సో, విజయ్ ఫ్యాన్స్ పేరు మీద అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంటాయి కదా! రకరకాల ఇది జరుగుతుంది. 'పరాశక్తి' సినిమా మీద దాడి జరుగుతుందని ఇటీవల కాలంలో ఆహ్, సుధా కొంగర ప్రసాద్ అంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో 'పరాశక్తి' సినిమాకి ఆమె ఆరోపణలు చేసింది. సో, ఫ్యాన్స్ అంటే నీట్‌గా ఉండాలి. ఇలా రౌడీయిజం, గూండాయిజం లాగా వచ్చి ఇట్లా పోస్ట్‌లు పెట్టడం ఏంటి? సో, ఇది మంచి పని కాదు. ఒక హీరో ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు అన్నట్టు ఆమె కామెంట్ చేసింది. ఈ కామెంట్ చర్చకి తెరదీసి సోషల్ మీడియాలో పెద్ద వార్ అవుతుంది. ఏది తెలుసుగా ఇంకేదైనా ఒక చిన్నదొస్తే ఇంకా విజయ్ ఫ్యాన్స్‌కి అండ్ శివకార్తికేయన్. ఎందుకంటే శివకార్తికేయన్ హీరో కాబట్టి దీంట్లో. సో, దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఎందుకంటే టీవీకే పార్టీ పెట్టాడు. తెలిసిందే గదా! విజయ్. సో, నెక్స్ట్ ఎలక్షన్స్‌కి రెడీ అవుతున్నాడు. సో, అతనేం జెప్పాడు, నేను బీజేపీకి, కాంగ్రెస్‌కి సమదూరంలో ఉంటానన్నాడు. అంటే మీరు తమిళనాడు పాలిటిక్స్ గాని చూసుకుంటే 2 ప్రాంతీయ పార్టీలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మన తెలుగులో ఎలానో సో, మన తెలుగు స్టేట్స్‌లో ఇటు టీడీపీ, వైసీపీ గాని ఎలా ఉంటాయో సో, అలానే ఇక్కడ తెలంగాణ సిట్యుయేషన్ వేరు. తెలంగాణలో ఈ మధ్య నేషనల్ పార్టీ కాంగ్రెస్ బాగానే పుంజుకుంది. బీజేపీకి కూడా మంచి స్టేక్స్ ఉన్నాయి. కానీ ఆంధ్రాలో తక్కువుంటాయి. బీజేపీకి గాని, కాంగ్రెస్‌కి గాని. అలానే తమిళనాడులో ఈళ్ళకి స్టేక్స్ తక్కువ నేషనల్ పార్టీస్‌కి. సో, వీళ్ళేదో ఒక రీజనల్ పార్టీతో కలవాల్సిన పరిస్థితి. సో, దాని మూలంగా ఇప్పుడు కొత్త విషయాలొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇతను టీవీకే పార్టీ పెట్టము, ఇతను 2 పార్టీలకి దూరంగా ఉంటానని చెప్పటం వల్ల ఎంత చెప్పినా సో, కాంగ్రెస్ మాత్రం కొంచెం ట్రై చేస్తుంది. ఏది ఆహ్, విజయ్‌తో కలిసి పోటీ చేయటానికి. దాంట్లో భాగంగా విజయ్ సినిమా మీద కక్ష సాధిస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ గూడా వచ్చి ఈ మధ్య చెప్పటం, ఆ వివాదాన్ని ఇంకొంచెం పెంచటం. సో, గవర్నమెంట్ అనేది పారదర్శకంగా ఉండాలి గానీ, ఇట్లా వాళ్ళకి నచ్చని హీరోలు ఇట్లా చేసినప్పుడు ఇటువంటి ఇబ్బందులు పెట్టకూడదు అని మొత్తానికి రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకంటే దీనికి అంతటికి కారణం ఏందంటే విజయ్ నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఒక సొంత పార్టీ పెట్టి వచ్చేస్తున్నాడు. మీ అందరికీ తెలిసిందే విజయ్‌కి ప్రశాంత్ కిషోర్ గూడా నీకు పొలిటికల్‌గా దిశానిర్దేశం చేస్తుంటాడు ప్రశాంత్ కిషోర్ మీకు తెలిసిందే గదా! సో, అతను గూడా తన వ్యూ పాయింట్స్ చాలా చెప్పినట్టు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో అతనికి హెల్ప్ చేయబోతున్నట్టు ఎవరెవరితో ఉండాలి అన్ని చర్చలు జరుగుతున్నాయి. సో, ఇది లాస్ట్ సినిమా 'జననాయకన్' విజయ్‌ది అన్నప్పుడు ఈ పొలిటికల్ సందేశంతో మళ్ళా ఏమన్నా ఈక్వేషన్స్ మారతాయా? ఈ సినిమాలో వేరే పార్టీల గురించి ఎక్కువ తను పొగుడుకుంటా వేరే వాళ్ళని తిడతా ఉండే అంశాలేమన్నా ఉంటాయా? ఇవన్నీ మళ్ళా తెర మీదకొస్తున్నాయన్నమాట. సో, మళ్ళా ఇంకో విషయం మీకు తెలుసో తెలీదో చాలామంది న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిద్ది. ఇది మన తెలుగులో అనిల్ రావిపూడి తీసిన 'భగవంత్ కేసరి' సినిమా ఉంది గదా! బాలయ్య బాబుది.
దానికి ఆల్మోస్ట్ లైక్ రీమేక్ లాంటిదని కొంతమంది అంటే, లేదు లేదు కొన్ని సీన్స్ మాత్రమే ఉన్నాయి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటి సీన్స్‌ని కొన్నిటిని మాత్రమే తీసుకున్నారని కొంతమంది అంటున్నారు. సో, మొత్తానికి చాలా వివాదాలకైతేనేమి, చాలా డిస్కషన్ పాయింట్స్‌కైతేనేమి కేంద్ర బిందువు అయింది ఈ 'జననాయకన్'. విజయ్ ఫ్యాన్స్ మాత్రం బాగా కోపంగా ఉన్నారు. ఎందుకంటే చా చాలా రోజుల తర్వాత తమ హీరో ఫ్యాన్స్ వచ్చినప్పుడు బాగా లైక్ చాలా ఎంతుతో చాలా ఆ కిక్కు వేరు గదా! దట్టు పండగకొచ్చే మూవీకి ఒక అడ్వాంటేజ్ ఉంటది. సో, ఈటి మధ్య ఖచ్చితంగా ఆ సినిమా అనేది ఆగిపోవటం, సెన్సార్ ఇబ్బందుల వల్ల అది ఇంకా డిలే అవ్వటం. దాని మూలంగా మళ్ళా ఇంకో ట్విస్ట్ ఏంది చూడండి నీకెన్ని ట్విస్టులున్నాయో. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ 'పరాశక్తి' అనే మూవీకి డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, అవి సొంతం చేసుకుంది ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ అంటే తెలుసుగా మళ్ళా అక్కడ సీఎం. సో, ఇక్కడ మళ్ళా పొలిటికల్ రంగు. సో, దీనికి రాజకీయ పరంగా మీ వాళ్ళు మా సినిమాని ఆపడానికి ట్రై చేస్తున్నారని విజయ్ ఫ్యాన్స్ ఆరోపణ. ఓకే. ఎందుకని? ఇప్పుడు 'పరాశక్తి' సినిమాకి స్టాలిన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళకేమీ ఇది చేయకుండా సాఫీగా ఎళ్ళిపోయింది. సెన్సార్ కట్స్ ఉన్నా, మా హీరోని ఇబ్బంది పెట్టడానికి, మా హీరోని తొక్కేయటానికి మాత్రం ఇలా రాజకీయ కుయుక్తులు పన్నుతున్నారు అనేది ఇంకొక యాంగిల్. చూడండి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో. మొత్తానికి ఒక రచ్చగా మారిన సిట్యుయేషన్ అనమాట. చూడాలి. సో, 19నైతే వస్తుంది. ఈవెన్ అసలు 9ని మన తెలుగులో గూడా అది తమిళ్, తెలుగు రెండిటికి ప్లాన్ జేశారు. అసలు 9 గాని వస్తే కొంచెం ఆ సినిమా కూడా మన తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉండేది. సో, మొత్తానికి డిలే అవుతుంది. చూడాలేమైద్దో. ఇది పరిస్థితి. ఓకే. సో, ఈ ఈ ఇక్కడేమవుతుందంటే అల్టిమేట్‌గా ఏమవుతుందంటే ఈ సినిమా ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక డెస్టినేషన్ ఉంటది గదా! సపోజ్ ఇప్పుడు నువ్వొక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో. నీ ఫైనల్ డెస్టినేషన్ చాలా అగ్రస్థానంలో ఉండాలి. లేపోతే నువ్వు గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నావు అనుకో. నీ ఫైనల్ డెస్టినేషన్ ఐఏఎస్ కావాలి. అదే నువ్వు ఐటీ ఎంప్లాయీ అనుకో. నీ ఫైనల్ డెస్టినేషన్ ఒక సీఎఫ్ఓనో, సీఈఓనో కావాలి. అట్లానే రాజకీయ నాయకులకి ఈ మధ్య ఏమవుతుందంటే సినిమా హీరోలకి ఏమవుతుందంటే సినిమాల్లోకొచ్చి బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి మనీ ఎంత సంపాదించినా వాళ్ళ అల్టిమేట్ డెస్టినేషన్, వాళ్ళ అల్టిమేట్ గోల్ అనేది జనజీవితంలోకి అడుగుబెట్టి ఒక మంచి పోర్ట్‌ఫోలియో గాకుండా మంచి స్థానంలో పోర్ట్‌ఫోలియో అంటే మంత్రి పదవులు లాంటి. అలా కాకుండా ఏకంగా ఒక మంచి సీఎం స్థానంలో ఉంటే వాళ్ళు చాలా అచీవ్ చేసినట్టనమాట. సో, ఇది అందరికీ కుదురుతుందా అంటే అందరికి కుదరదు. మన తెలుగులో ఎన్టీఆర్‌కి కుదిరింది. తమిళ్‌లో ఎంజీఆర్‌కి కుదిరింది. సో, రజనీకాంత్ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న చాలా అసలు రజనీకాంత్ ఫ్యాన్స్ ఎటువంటి ఫ్యాన్స్ ఆయనే అలా ఆలోచించి వెనక్కి తగ్గాడు పార్టీ పెట్టడం పోయి. కమల్ హాసన్ పార్టీ పెట్టినా అంత రాణించలేకపోయాడు. సో, ఇంకా కర్ణాటకలో గూడా జూసాం. అంత పెద్దగా రాణించిందేమి లేదు. కన్నడ అంటే చాలామంది వచ్చారు గానీ అంతెందుకు మన 'చిరంజీవి' గారు గూడా పార్టీ పెట్టి సో, ఆ సీఎం దాకా వెళ్ళలేకపోయారు. ఆ పోస్ట్ దాకా. 'పవన్ కళ్యాణ్' గారు డిప్యూటీ సీఎం దాకెళ్లారు. సో, ఇట్లా రకరకాలుగా ఏంటంటే ఇంక మనకి ఇక కెరీర్ అనేది కెరీర్ బాగా ఉన్నా గానీ దాన్ని ఆపేసి రాజకీయాల్లోకి పోయేది కొంతమంది. కెరీర్ ఎండకొచ్చింది గదా! ఇంక మన నెక్స్ట్ స్టెప్ రాజకీయాలు అనుకునేది కొంతమంది. సో, ఈ సినిమాలకి, రాజకీయాలకి ఏందంటే ఆల్వేస్ ఒక చిన్న రిలేషన్ ఉంటదనమాట. సో, సినిమాల్లో బాగా హైపొచ్చి, బాగా ఇదైపోయాక వాళ్ళ నెక్స్ట్ గోల్, నెక్స్ట్ ఎయిమ్ అనేది రాజకీయాలుగా పెట్టుకుంటారు. సో, అటువంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు విజయ్ ఉన్నాడు. సో, ఈ విజయ్ పట్ల ఇన్ని కుట్రలు, ఇన్ని జరుగుతున్నాయి మా ఫ్యాన్స్ మీద అనేది విజయ్ ఫ్యాన్స్ వాదన. చూద్దాం ఈ ఫ్యాన్ వార్ ఎటు తీసుకెళ్తదో ఏంటో. సో, దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. 10:30కి మూవీకెళ్తున్నా. రాంగానే 'అనగనగా ఒక రోజు' రివ్యూతో మళ్ళా మీ ముందుకొస్తా. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.